హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఓకే వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులైతే చాలా నెలలు అయింది. సో ఐమ్ బ్యాక్ అగైన్ విత్ లాట్స్ ఆఫ్ స్టఫ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కాలేజ్లో స్విమ్మింగ్ పూలా, అది ఆర్జీకేటీలో స్విమ్మింగ్ పూలా. ఐడియా మాత్రం క్రేజీగా ఉంది కదా. లెట్స్ డూ దిస్. సో ఈ వీడియోలో నేను నా స్టోరీ మొత్తాన్ని షేర్ చేసుకుంటాను. హౌ వీ మేడ్ దట్ పాసిబుల్, స్విమ్మింగ్ పూల్ ఆర్జీకేటీ బాత్రూంలో, అండ్ ద స్టోరీ బిహైండ్ ఇట్. యాక్చువల్గా ఐడియా నాకు 2018లో నేను ఈవాన్లో ఉన్నప్పుడు వచ్చింది, సెకండ్ సెమిస్టర్లో. జనరల్గా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటూ ఉంటే చాలా వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి స్విమ్మింగ్ పూల్ అలా. ఎందుకని మన కాలేజ్లో ఉండకూడదు, మన కాలేజ్లో ఒక స్విమ్మింగ్ పూల్, పోర్టబుల్ చిన్న స్విమ్మింగ్ పూల్ పెడితే ఎలా ఉంటుందన్న ఐడియా వచ్చింది. కాకపోతే ఆ టైంలో మనకి పైసలు లేవు. సో ఐడియా అనేది పోస్ట్పోన్ అయింది. అప్పుడు ప్రైసెస్ చూస్తే అరౌండ్ 4,000 to 5,000 ఉన్నాయి. ఇప్పుడు అరౌండ్ 5,000 to 6,000 ఉన్నాయి ఆ స్విమ్మింగ్ పూల్ ప్రైసెస్. ఇప్పుడైతే మేము ఎఫర్ట్ చేయగలిగాం, అప్పుడైతే దట్స్ ఏ లాట్ ఆఫ్ మనీ. అలా పోస్ట్పోన్ అయిపోయింది. సెకండ్ ఇయర్ అవ్వలేదు, సమ్మర్లో కోవిడ్ వచ్చింది, అండ్ థర్డ్ ఇయర్ కూడా అవ్వలేదు. ఇంకా ఫోర్త్ ఇయర్లో ఫైనల్ 3-4 మంత్సే మాకు కాలేజ్లో గడపడానికి టైం దొరికింది. అండ్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం అన్న మోటివేషనల్ థింగ్, మీ ఇష్టం ఏదైతే అనుకోండి, అలా ఉండిపోయింది నాకు. మా ఫ్రెండ్స్ని అడిగాను, ఓకే ఒరే కొందామరా ఇది స్విమ్మింగ్ పూల్, మనకి కాలేజెస్ అయిపోతున్నాయి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం అన్నట్టు. ఆ ప్రయోగాలన్నీ ఫలించలేదు. ఎందుకు లేరా కొందాంలే అలా అయిపోయింది. తర్వాత ఒక 5,000 కదరా, ఒక్కొక్కటి 1,000 వేసుకుందాం, కొనేద్దాం 5,000తో అంటే ఒకటి ఇస్తారంటే ఒకటి ఇచ్చేవాడు కాదు, ఒకటి ఇచ్చేవాడు అంటే ఇంకోటి ఇచ్చేవాడు కాదు. సో అలా అయిపోయింది. నాకు మాత్రం ఇది ఎలా అన్నా చెయ్యాలని ఫైనల్గా ఫోన్ తీసుకొని ఆర్డర్ పెట్టేశాను. అండ్ బూమ్, కాలేజ్లోకి ఆర్డర్ డెలివరీ అయిపోయింది. అండ్ లెట్స్ అన్బాక్స్ ఇట్. అనుకున్న దానికన్నా ప్యాకేజ్ చాలా హెవీగానే వచ్చింది. కొద్దిగా పెద్ద ప్యాకేజ్ వస్తుంది అనుకున్నా కానీ చాలా చిన్నగా వచ్చింది. కాకపోతే చాలా హెవీగా ఉంది. ఒక షార్ప్ బ్లేడ్ తీసుకొని ఎక్కడ కట్ అయిపోద్దా అని జాగ్రత్తగా ఓపెన్ చేస్తున్నాను. పొరపాటున కానీ కట్ అయితే మొత్తం ప్లాన్ బొగ్గు. బాక్స్ మీద చూసుకుంటే జస్ట్ బేసిక్ డీటెయిల్స్లో ఎంత ఉంది, పొడవు ఉంటుంది అలా ఇచ్చారు. లోపల ఫస్ట్ పంప్ ఉంది. నోటితో ఊదాలంటే సంవత్సరాలే. ఇంకా మినీ టెంట్ హౌస్లో ఉంది. అన్ఫోల్డ్ చేసి ఫిల్ చేయడమే ఎయిర్. ఇంకా హెయిర్ డ్రైయర్ కొనుక్కోవాల్సిన పని లేదు, చల్లగా హెయిర్ డ్రైయర్లో పనిచేస్తుంది, చాలా పవర్ఫుల్గా. స్విమ్మింగ్ పూల్ని బాత్రూమ్కి తీసుకెళ్లే ముందు ఎలా ఉంటుంది, అసలు వర్క్ అవుతుందా లేదని టెస్ట్ చేయడానికి ముందుగా రూమ్లో ఫిల్ చేసాం. సో ఇక్కడైతే ఫిల్ చేస్తాం, కాకపోతే ప్లేస్మెంట్ ఎక్కడ పెట్టాలనేది మాకు చాలా డౌట్ ఉంటుంది. అప్పుడు మా బ్లాక్లో చాలా రూమ్స్ అనేవి ఖాళీగా ఉండేవి. ఒక రూమ్లో పెట్టేసి బకెట్స్తో వాటర్ ఫిల్ చేస్తే ఎలా ఉంటుందని ఐడియా వచ్చింది. కాకపోతే అది చాలా మాన్యువల్ లేబర్, చాలా ఎక్కువ వర్క్ తీసుకుంటుంది. స్విమ్మింగ్ పూల్లో వాడేసిన వాటర్ని తర్వాత బయట పంపేయాలంటే చాలా కష్టం అవుద్ది. సో మాకున్న ఒకే ఒక ఆప్షన్ కాదు, 2 ఆప్షన్లు ఉన్నాయి. మేడ మీద చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు. టెర్రస్ మీద ఏంటంటే బకెట్స్కి తాడు కట్టి ట్యాంక్లో ముంచి తోడాలి, చాలా టైం అయిపోతుంది. అండ్ అది ఓపెన్ ఏరియా అవ్వడం వల్ల చాలా అటెన్షన్ కూడా గ్రాప్ చేస్తుంది. సో ఇది ఎంత సింపుల్గా, ఎంత ఫాస్ట్గా మనం ఫిల్ చేసి పని కానీ చేస్తే అంత బెటర్ అని. ఇంకా బాత్రూమ్ అనేది మనకి బెస్ట్ ఆప్షన్. బాత్రూంలో కూడా మంచి స్పేస్ ఉంటుంది ట్యాప్స్ దగ్గరలో. సో ట్యాప్స్ పెట్టేసి ఫిల్ చేసి పని అయిపోయిన తర్వాత వదిలేయడమే. ఫిల్ చేయడానికి కూడా టైం పడుతుంది, డిఫ్లెక్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో స్విమ్మింగ్ పూల్తో పాటు ఎక్స్టెన్షన్గా ఉంటుందని ఒక రింగు అండ్ గ్లాసెస్ కొన్నాం. గ్లాసెస్ ఎక్కడ నాకు కనపడలేదు ఆ టైంలో, ఎక్కడ పడేసాం ఆడవాళ్ళలో. రింగ్ ఉంది, చాలా క్లీన్గా వచ్చింది. వితిన్ 4 minutesలో మొత్తం ఫిల్ అయిపోయింది. 3 levels ఉన్నాయి. మన హైట్ బట్టి 2 levels ఫిల్ చేయాలా, 3 levels ఫిల్ చేయాలని మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అవర్ స్విమ్మింగ్ పూల్ ఇన్ ద రూమ్ అండ్ వీ హ్యావ్ టు డిఫ్లేట్ ఇట్ అండ్ క్యారీ ఇట్ బ్యాక్ టు ద బాత్రూమ్ అండ్ fill it again with air and water and have some fun. Day 1 నేను చాలా ఎక్సైటింగ్ అయితే ఉన్నాను. వెంటనే ఓపెన్ చేసేసి వెంటనే స్విమ్మింగ్ చేసేద్దామని. నా బ్యాడ్ లక్ ఏంటంటే మిగతా అన్ని రోజులు వాటర్ వచ్చింది, ఆ రోజే వాటర్ రాలేదు. మొత్తం రూమ్లోనే ఇన్ఫ్లేట్ చేసి చెక్ చేసి బాత్రూమ్ తీసుకెళ్ళి మొత్తం సెటప్ అంతా పెట్టి, కెమెరా సెటప్ అంతా పెట్టి స్టార్ట్ చేసాం. బట్ నో లక్, ఎవ్రీథింగ్ ఇస్ ఫెయిల్డ్. మొత్తం అన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా బాత్రూమ్కి తీసుకెళ్ళిపోయాం. కాకపోతే వాటర్ రాలేదు. మొత్తం ప్లాన్ బుష్. ఒక 10 minutes అలా వాటర్ వచ్చింది, తర్వాత కంప్లీట్గా ఆఫ్ అయిపోయింది. చాలాసేపు వెయిట్ చేసాం కానీ వాటర్ అనేది రాలేదు. ఇంకా చేసేది ఏం లేక ఉన్నదాంతో సరిపెట్టుకుందామని ఆ రోజు చాలా తక్కువ వాటర్ వచ్చింది. ఆ వాటర్లోనే 4-5 ఫోటోలు తీసుకున్నాం, అయిపోయింది. జస్ట్ టు కీప్ ఎ రికార్డ్ ఆఫ్ ఇట్.
ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది. వాట్ డు యు మీన్? అంత ఎలివేషన్ వద్దు, అక్కడేం లేదు. అక్కడ ద యాక్చువల్ డే 2 కమ్స్. ప్రీవియస్ డే లాగే మేము ఈరోజు కూడా ఇన్ఫ్లేట్ చేసాం ఆ స్విమ్మింగ్ పూల్ని. కాకపోతే అప్పుడు కూడా వాటర్ రావడం ఆగిపోయాయి. కాకపోతే నాకు ఎక్కడో తగులుతుంది, వాటర్ వస్తుందని ఒక పావు గంట అలా వెయిట్ చేశాను. వాటర్ రావడం స్టార్ట్ అయింది అండ్ we started filling. Everyone is working hard to get the pool filled. So let's see the other buckets as well. Whoever will pass. One here, one here, one here, Oshan. తరుణ్ ద స్విమ్మింగ్ మాస్టర్. సెకండ్ డే కూడా వాటర్ స్టార్టింగ్లో చాలా తక్కువనే వచ్చాయి. తర్వాత ఓవర్ ద టైం స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఆ స్పీడ్ని కొద్దిగా యాక్సలరేట్ చేయడం కోసం మా ఫ్రెండ్స్ అందరం బకెట్స్తో అలా ఫిల్ చేయడం స్టార్ట్ చేసాం. పూల్ ఫిల్ అవగానే అందరూ ఎగ్జైట్మెంట్ దూకేశారు. నేను వెళ్ళి స్పీకర్ తీసుకొచ్చి మ్యూజిక్ స్టార్ట్ చేసాం. సో హాస్టల్లో మన దగ్గర లేని పక్కోడి దగ్గర ఉంటే పక్కోడు అంటే మనం ఇంకా సో మా దగ్గర డీజే సౌండ్ బాక్స్ లేదు. సో అది కూడా పట్టుకొచ్చేసాం. ఫుల్గా పాటలు పెట్టి party all night. We just had some fun and there you go. Wait. రీసెంట్గా ఆరిక్ బ్రాండ్ కొత్త ఐటమ్స్ని ట్రై చేయమని నాకు మెయిల్ చేసింది. మనం అవుతామా, లెట్స్ డూ దిస్ అని రిప్లై ఇచ్చేసాం. బాక్స్లో ఇడ్లీ మిక్స్, దోశ మిక్స్ అండ్ పీనట్ బటర్ ఉన్నాయి. ప్యాకింగ్ అనేది చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. This is not just a normal peanut butter. It contains herbs like ashwagandha and gokshura which are good for man's health. And coming to idli mix and dosa mix, ఒక దోశ వేసేద్దాం. ఆ ప్యాకెట్ మీద ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కర్డ్ అండ్ బ్యాటర్ని ఈక్వల్ పోర్షన్స్లో మిక్స్ చేసి దోశ వేయడమే. Pair it with a pickle or a chutney. Tastes good. కాకపోతే నాకు పర్సనల్గా జస్ట్ ప్లెయిన్ వాటర్ని బ్యాటర్లో మిక్స్ చేసి వేస్తేనే కొద్దిగా క్లీన్గా రిజల్ట్ అనేది వచ్చింది. ఇన్స్టంట్ మిల్లెట్ ఇడ్లీ వచ్చేసి టెక్స్చర్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్, బట్ టేస్ట్ అయితే నాకు పెద్దగా అనిపించలేదు. కానీ ఓకే కానీ టెక్స్చర్ మాత్రం చాలా స్మూత్గా ఉంది. స్పంజ్ జస్ట్ లైక్ ఏ కేక్. అది ఇడ్లీ అంటే ఎవరైనా నమ్మరు, కేక్ అంటే నమ్మేస్తారు ఈజీగా. అంత స్మూత్గా స్పాంజీగా వచ్చాయి. కాకపోతే టేస్ట్లో కొద్దిగా కాంప్రమైజ్ అయిందని అనిపిస్తుంది నాకు. మీరు కూడా ఈ ప్రోడక్ట్స్ని ట్రై చేయాలనుకుంటే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. గో అండ్ చెక్ ఇట్ అవుట్. Welcome to Dubai. Happy day. Dubai bikini. Dubai bikini. Welcome to RGKD Dubai. You say money can't buy happiness. Welcome to RGKD bathroom. It was a lot of fun, man. ట్రై చేయండి. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ RGKD. నాకు తెలిసి ఈ ఐడియా ఎవరికి వచ్చి ఉండదు, వచ్చినా ఎవరు ఇంప్లిమెంట్ చేసి ఉండరు. మేబీ వీఆర్ ద ఫస్ట్ and we are proud of it.
ఓ 2 hours అలా ఎంజాయ్ చేసి ఇంకా ర్యాపప్ చేస్తాం. అండ్ ఈ వీడియో నుంచి నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే, మీకు ఏదైనా చేయాలనుకుంటే చేసేయండి. ఒక్కొక్కసారి మన దగ్గర మనీ లేకపోవచ్చు, ఒక్కొక్కసారి మన దగ్గర సపోర్ట్ లేకపోవచ్చు, బట్ మీరు ఐడియాకి స్టిక్ అయి ఉంటే ఎప్పటికైనా అది అవుతుంది. ఈ ఐడియా నాకు 3 years బ్యాక్ వచ్చింది. ఇట్ టుక్ మీ 3 years గ్యాప్. ఇది ఒకటే కాదు, నా దగ్గర ఇంకా చాలా ఐడియాస్ ఉండేవి, అవి ఆ టైంలో అవ్వలేదు. కాకపోతే ఐ ట్రైడ్, అది ఫైనల్ ఇయర్లో అయిపోయాయి మోస్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ ఎక్కుదాం అనుకున్నాను, సొంత మనీతో ఎక్కాను, అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంకా చాలా ఉన్నాయి. వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ రింగ్ ద నోటిఫికేషన్ బెల్. I'm Ram, the Infinity Explorer. Meet you in the next video. Until then, keep exploring infinity and never lose hope.